యాక్చువల్‌గా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ గారిని కలిసారా మీరు? కలవలేదంటే ఇప్పుడు ఆయన 6 గ్యారంటీలు మొత్తం కంప్లీట్ చేసే ప్రెషర్‌లో ఉన్నారు. హ్మ్. అందరూ వస్తున్నారు. ఇప్పుడు ఏంది మీరు ఒకటి జరిగిన ఒక సక్సెస్ సాధించిన తర్వాత ఎనకోడు, ముందోడు, వాడు, ఈడు గుంపులు కడతారింక. హ్మ్. హ్మ్. సో, వాళ్ళు ఫోన్ చేయించారు అన్న నాతో. అంటే ఆళ్ళ బ్రదర్ వాళ్ళు ఫోన్ చేసి ఫోను చేసారా? ఆ! ఓకే. కొంచెం అంత ప్రశాంతంగా అయిన తర్వాత మాట్లాడదాం చిన్నిని ఫ్రీగా రమ్మని ఎందుకు ఈ గుంపులో అని వాళ్ళన్నారు. హ్మ్. ఓకే. అయినా మనం వెళ్ళొచ్చు. బట్ నాకు ఏదో ఆశించి నేను అన్న కోసం చేసినోడినైతే ఉరుకుతా, పరుగెత్తుతా. నాకు నమ్మకం ఉంది ఆయన మీరు మీరు ట్రై చేసిన తర్వాత కాదు కదా! డైరెక్ట్‌గా ఆయన దగ్గర నుంచే వచ్చింది. ఫోనొచ్చింది కదా! అంటే గుర్తుపెట్టుకున్నట్టే కదా! ప్రశాంతంగా లేదు రేవంత్ అన్న గ్యా సీఎం అవ్వడానికి ఒక 2 మంత్స్ బ్యాక్ కూడా నేను అన్న ఇంటికెళ్ళినప్పుడు అన్నారు, "నువ్వు ఏ పాట అయినా, ఏ కాన్సెప్ట్ అయినా చెప్తే ఇంత బాగా ప్రజలకి కనెక్ట్ చేస్తావు నువ్వు. ఇంత కమర్షియల్ అంశాలు నీలో ఉంటాయి. జనరంజకంగా ఉంటాయి గదా! నీకెందుకు పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్స్ రావట్లేవు? నేనెవరికన్నా చెప్పాలా? ఈ పలానా కంపెనీ నాకు తెలుసు. ఆల్రెడీ ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ రేంజ్ సినిమాలు తీసే అన్ని కంపెనీస్ నాకు తెలుసు. హ్మ్. నేనేమన్నా చెప్పాలా?" అన్నారాయన. ఓహ్! నైస్. కానీ నాకు తెలుసుగా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఒక పొలిటికల్ లీడర్ చెప్తే ఎలా తీసుకుంటారని. అదే. అప్పటికి సీఎం అవ్వలేదు ఆయన. హ్మ్. 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 సో, ప్లస్ నేను నా రూట్‌లో నేనెళ్తున్నాను. ఒక్కో సినిమాతో ఎళ్తున్నాను కాబట్టి ఎక్కుతున్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు వాళ్ళు నేను అన్న చెప్పాల్సిన అవసరం లేకుండా నేనెళ్లి కలిసినా నాకు ఆ రిసీవింగ్ ఉంటది. హ్మ్. ఎందుకో నాకు అన్నని తగ్గించడం ఎందుకు నా కోసం ఆయన పాపం ఒకవేళ ఆళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే పాపం అన్న ఫీల్ అవుతాడని నేనిప్పుడు అన్న మీరు సీఎం అవ్వండి తర్వాత చూసుకుందాం. నా తిప్పలేదు నేను పడతానని చెప్పానప్పుడు. అంటే ఆయనకి చరణ్‌కి ఏదో చేయాలని ఉంది. హ్మ్. 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 ఇప్పుడు ఆయన చేతిలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంక ఈజీ. ఈజీ. అయినా మీరు మీ ప్రయాణం కూడా సాఫీగానే సాగుతుంది కాబట్టి సాగుతుంది. నాకు ఇండస్ట్రీ ఉంది. నా సినిమాలున్నాయి. నా దర్శకులున్నారు. ప్రొడ్యూసర్స్ ఉన్నారు. హ్మ్. సో, నేను ఒకవేళ రేవంత్ అన్న దగ్గరికెళ్ళినా నేనేమడుగుతాను? ఈ కళాకారులకి ఈ కళా వైభవాన్ని కాపాడుకోవడానికి హ్మ్. మనం ఏం చేద్దామన్నా? నేనేం చేయాలి? నువ్వేం చేయాలి? ఇదే మాట్లాడతా తప్ప ఇంతకు మించి నాకు ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలి నాకు మ్యూజిక్ డైరెక్టర్ అనే పదవి గొప్పది. సో, మరి కాంప్లిమెంట్స్ ఏమన్నా వచ్చినాయా? ఏదన్నా 3 రంగుల జెండా. 3 రంగుల జెండాకి? ఎందుకంటే అప్పుడు మీరెప్పుడో కొట్టిన పాట ఇప్పుడు ఫేమస్ అయింది. అవును. అంటే అప్పుడు ఉపయోగపడింది గానీ దానికన్నా ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు వైరల్ అయింది. వైరల్ అయింది. సో, మరి దానికి కాంప్లిమెంట్స్ ఏమన్నా వచ్చినాయి? కాంగ్రెస్ అంటే అదర్ దాన్ దీని దగ్గర నుంచి ఏమన్నా కాంప్లిమెంట్స్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి గానీ, లీడర్స్ దగ్గర నుంచి గానీ, క్యాడర్ దగ్గర నుంచి గానీ? పార్టీ నుంచి అంటే నేను ఎవరిని ఎక్కువ కలవను కదా తారక్ గారు. బయట అవును. నా అహా! నెంబర్ కూడా కలవకపోయినా బట్ నా ఫోన్ నెంబర్ కూడా ఎక్కువ ఎవరి దగ్గర ఉండదు. ఉండదు. పబ్లిక్ ఎక్కువ నరసన్నకే ఆయనే మాట్లాడతాడు. ఇదంతా 3 రంగుల జెండా అంటే నరసన్నే అనుకుంటారు జనం. సో, నేను నరసన్న కూడా ఎన్నడూ ఆయన వేరు, నేను వేరు మేమెప్పుడు అనుకోలేదు. హ్మ్. కాకపోతే ఎప్పుడు లేనిది నా ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, నా ఫేస్‌బుక్‌లో గాని, నా ఫోన్‌లో ఎక్కడ ఎన్ఆర్ఐసు, ఆంధ్ర లీడర్సు, వైసీపీ, టీడీపీ భేదం లేకుండా అంతకుముందు ఏందంటే పొలిటికల్ సాంగ్ నేను కొట్టినా నేను మీ సినిమాల్లో ఉన్నా కాబట్టి పేరు గీరి ఉండకపోయేది నరసన్న ఖాతాలో ఎళ్ళేది. ప్లస్ ఇంకోటేంటంటే 100 సాంగుల్లో ఒక సాంగ్ లాగా ఎళ్ళిపోయేది. ఇదవుతుంది. ఇప్పుడు నరసన్నని దాటి కూడా చరణ్ అనేది అర్జున్‌తో వస్తుంది. మాట్లాడాలని అందరూ నాకు ఫోన్‌లు చేయడం హ్మ్. అది జరుగుతా ఉంది. ఓకే. విజయ్ చౌదరి అని అక్కడ నా ఫ్రెండ్ ఉంటారు ఒకతను. ఓకే. సో, తను 'కళ్యాణ్ చక్రవర్తి' అని సినిమా రైటర్ ఆయన. అవునవును. ఆయన మన రాస్తున్నారు. పంతమై రాస్తాడు గదా! ఆయన ఆయన. రాస్తున్నారు. హ్మ్. నేను మ్యూజిక్ చేస్తున్నా. ఆయనకో పాట చేస్తున్నా. ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా లీడర్ తన లక్ష్యాన్ని, తన ఆలోచనని ప్రజలకి పాట రూపంలో గట్టిగా చెప్పాలంటే చరణ్ అర్జునే అనేది ఈ 3 రంగుల జెండా ఇచ్చింది మనకి. ఇచ్చింది. ఆ భరోసా ఇచ్చింది. ఆ నమ్మకం ఇచ్చింది అందరికి. అవును. మరిప్పుడు త్వరలో ఏపీ రాజకీయాలు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి అవును. గదా మరి. మరి అప్రోచ్ అయ్యారా? మీ పాట ఎవరి ప్రచార జెండాని మోయబోతుంది మీ పాట? నేను అట్లేం లేదు సార్. నాకు పార్టీలు, రంగులు ఉండవు. ఆ! ఉండవు. బట్ కాకపోతే ఎవరిని అప్రోచ్ అయ్యారా? ఎవరికన్నా ఆల్రెడీ పర్సనల్‌గా చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. హ్మ్. సో, ఆయన ఆల్రెడీ కబురు పంపారు పాట చేయమని. హ్మ్. బట్ వేరే వాళ్ళు పంపినా ఎవరు అడిగినా నేను పాట చేస్తా. పాటగాడిగా పాట చేయడం ఇంకొక మనిషిని తిట్టను నేను. హ్మ్. ఇప్పుడు 3 రంగుల జెండా పాటలో హ్మ్. రేవంత్ అన్న కాంగ్రెస్ అంతే. హ్మ్. ఇంకొక ఇతరులని ఇప్పుడు ఆళ్ళ కోణంలో చూసుకుంటే వాళ్ళది పోరాటమే. అవును. నేను ఇందాక చెప్పానుగా, హ్మ్. నా పాట పోరాడేవాడికి ఆయుధంలా ఉండాలి. హ్మ్. సో, అది ఈ కోణంలో చూస్తే ఇతనిది పోరాటమే, ఆ కోణంలో చూస్తే అతని పోరాటమే. హ్మ్. ఆ పోరాటానికి ఆయుధంగా ఎవరికైనా చేస్తా. హ్మ్. కానీ ఇంకొకరి మీద దుమ్మెత్తి పోసేది, ఇంకొకరిని తిట్టే ఇలాంటి ఆ పాటలు పని ఎప్పుడు చేయను. అది చేయను. హ్మ్. పర్సనల్‌గా నాకు రేవంత్ అన్న అంటే ఇష్టం. పర్సనల్‌గా చంద్రబాబు నాయుడు గారు